మను జోలికి వస్తే ఖబర్దార్, వర్సిటీ భూములను ముట్టుకుంటే సహించేది లేదు. రేవంత్ సర్కార్పై గలమెత్తిన విద్యార్థులు. ఎస్సీయు తరహాలో క్యాంపస్లో ఆందోళన. ల్యాండ్ చోరీస్ నయి చెలయగంటూ నినాదాలు. షోకాజ్ నోటు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి నేతల హెచ్చరికలు. విద్యార్థి సంఘాలన్నీ కలిసి రావాలని వర్సిటీలో 100 మంది ర్యాలీ. మను భూముల్లో ఉన్న లొల్లి. సో బహిరంగ మార్కెట్లో 5 నుంచి 8,000 కోట్ల ధర పలుకుతున్న భూములు వర్సిటీ జోలికి వస్తే సహించేది లేదంటున్న విద్యార్థులు. వెంటనే షోకాజ్ నోటీసుని వెనక్కి తీసుకోవాలని డిమాండు, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంచుతాయని హెచ్చరిక. సో జస్ట్ మొన్ననే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఎవరిని? డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీకు ఇదేం పోయే కాలం. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కుందామని చూశారు, చివరికి అబాస్ పాలైనారు, కూర్చున్నారు. ఇప్పుడు మౌలానా ఆజాద్ అబ్దుల్ కలాం మన్ను యూనివర్సిటీ మీద, నేషనల్ యూనివర్సిటీ, అది నేషనల్ యూనివర్సిటీ, మామూలుగా కాదు, ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ, దాని మీద మీ కన్నుబడ్డది. అక్కడ భూములని తీసుకోవాలనుకుంటున్నారు. ఇట్లాంటి ఆలోచనలు మానుకోండి రేవంత్ రెడ్డి అని అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పాడు. అయినా కూడా ఒక్కసారి ఏంది, ఆడ నేర్చిన కాలు ఏడ ఉన్నా కూడా ఆడకుండా ఉండదు అన్నట్టు, దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళు భూములను చూస్తే అవి కాజేసేంత వరకు మనశ్శాంతి ఉండని వాళ్ళు ఎక్కడ భూములు అవపడ్డా అక్కడ పాగా వేయాలనుకుంటారు. ఇది లక్షణం, వాళ్ళలో ఉన్న లక్షణం. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా మొట్టమొదలు ఆయన మొదలుపెట్టింది జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక మెంబర్గా స్టార్ట్ అయ్యి కోకాపేటలో రియల్ ఎస్టేట్ చేసి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ నుంచి భూములను పెంచుకొని ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి, ఆ రియల్ ఎస్టేట్ నుంచి డబ్బులు సంపాదించి, అందులో వచ్చిన డబ్బుల్ని రాజకీయాల్లో పెట్టి, ఇట్లా రోజు రోజు అందరినీ తొక్కుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. సో ఇప్పుడు భూమిని చూస్తే ఆయనకి ఏమనిపిస్తుంది? లడ్డూ దొరికిందా నాయన అనిపిస్తుంది, లడ్డూ కావాలా నాయన అని అనిపిస్తున్నది. ఎక్కడ భూమి అవపడ్డా, ఫార్మాసిటీ భూములు అవపడ్డా, పారిశ్రామికవేత్తల భూములు అవపడ్డా, యూనివర్సిటీల భూములు అవపడ్డా, ఎక్కడ ఖాళీ జాగా అవపడ్డా కూడా ఆయన కడుపులో దేవేస్తున్నది, ఇది ఇంకా నా సొంతం ఎందుకు కావట్లేదు అనేది. ఫలితము మన్ను భూములపైన ఈ ఉర్దూ యూనివర్సిటీ భూముల మీద కూడా వేశారు. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకి ఇప్పుడు మండుతుంది. మంది భూములో మన వరకు వస్తే కానీ ఎవరికైనా తెలియదు ఆ నొప్పి ఏందనేది. మంది వరకు వస్తే మనకు సంబంధం లేదనుకుంటారు. మన వరకు వస్తే ఈరోజు తెలిసింది. ఇప్పుడు మన వరకు కాదు, మన్ను వరకు వచ్చింది. మన్ను వరకు వస్తే కానీ ఎంఐఎం నేతలకు కాల్తలేదు ఇప్పుడు. సో ఎంఐఎం నేతలు వెనుక ఉండి నడిపిస్తున్న వ్యవహారము ఇప్పుడు ఇది. ఎంఐఎం నేతలు వెనుక ఉండి కాదు, ముందట ఉండి నడిపించాల్సిన వ్యవహారం కూడా ఇది. ఎందుకు అని అంటే యూనివర్సిటీకి భూములు ఉండాలి ఖచ్చితంగా. యూనివర్సిటీ విశాలమైన స్థలంలో కొనసాగాలి. యూనివర్సిటీకి భవిష్యత్తులో అనేకమైన విభాగాలు కొత్తగా యాడ్ కాబోతున్నాయి. ప్రతి యూనివర్సిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబో సైన్సు, న్యూక్లియర్ సైన్సు, రాకెట్ సైన్సు, ఇట్లా అనేక సైన్సులు, అనేక టెక్నాలజీ రోజు రోజు విస్తరిస్తున్నది. ఈ విస్తరిస్తున్న ప్రతి టెక్నాలజీ ప్రతి యూనివర్సిటీలో అది ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. దానికి స్థలాలు కావాలి. ఇప్పుడున్న బిల్డింగులు చాలు, ఇంకా భూములు ఎందుకని వాటిని అమ్ముకోవడం మొదలు పెడితే రేపు విశ్వవిద్యాలయాలు అనేవి అవి విద్యాలయాలు అయితే కానీ విశ్వవిద్యాలయాలు కావు. విద్యాలయం అంటే అక్కడ కొంత లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ క్లాసులు ఉంటాయి. విశ్వవిద్యాలయం అంటే ఈ విశ్వానికి సంబంధించిన, అంటే అత్యంత విశాలమైన దృక్పథంతో ఈ విశ్వానికి సంబంధించిన రీసెర్చ్లు జరిపి ఈ విశ్వానికి నూతన ఆవిష్కరణలు అందించే విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాలపైన కూడా గద్దలు లెక్క వాటి భూముల మీద కన్నేసి వాటిని తన్నుకుపోవాలని చూస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. పరిణామాలు ఆయన వాటి జోలికి వస్తే మూల్యం చెల్లించుకునేటట్టు చేయాల్సిందే. విద్యార్థి లోకం ఏకం కావాల్సిందే. మనం స్వపక్షమైన మిత్రపక్షమైన దొంగతనం చేస్తుంటే వాని యొక్క పట్టుకోకపోతే, వాని ఈపు పలగొట్టకపోతే ఈ దొంగతనమే కరెక్ట్ అని వాడు అంతటా చేయడం మొదలు పెడతాడు. ఆల్రెడీ పట్టుకొని శిక్ష పడినందుకే ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు గట్టిగా శిక్ష పడి ఉంటే
ఈ దుస్థితి వచ్చేది కాదు. దీనికి కారణం ఎవరంటే మన దొంగ అని తెలిసినా కూడా వదిలిపెట్టడమే. సో ఒకసారి ఒక తప్పు చేసిన వాడిని వదిలిపెడితే వాడు మళ్ళా తప్పు పదే పదే చేస్తూనే ఉంటాడు, ఇంకా అంతకు మించి చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఇది నాకు తెలిసి. అరే యూనివర్సిటీ భూములను దోచుకోవడం కంటే దారుణము, దేవాలయ భూములను కబ్జా చేయడం కంటే దారుణము, పేదలను గుడిసెలను కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసి ఆ పేదల గుడిసెలను తీసేసిన ఇళ్లను భూములను పారిశ్రామికవేత్తలకు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కట్టబెట్టి అందులో కమిషన్లను పొంది ఆ కక్కు ఏంది మీదేసుకొని చేస్తారా ఈ డబ్బులు? ఇప్పటికే లక్షల కోట్లు సంపాదించారు అన్నదమ్ములు అందరూ కలిసి కౌంటర్లు ఓపెన్ చేసి దొరికిన కాడికి దోసుకుంటున్నారు. ఏం చేస్తారు? డబ్బులు తింటారా? ఎందుకు ఇంతమంది పొట్టను కొట్టి మన పొట్టను నింపుకుంటే అది ఏమన్నా అరుగుతుందా? ఆలోచించాలి. కనీసం ఒక రాజకీయ నాయకుడు నిన్ను రాష్ట్ర ప్రజలు నెత్తినెత్తుకు, వాస్తవానికి ఇది పదే పదే వాడద్దు నేను కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈయన నెత్తినెత్తుకోలేదు, కేసీఆర్ని దించాలనుకున్నారు కాబట్టి ఈయన అందులో వచ్చారు. ఈయనని అందులో రావాలని కానీ ఈయనని నెత్తిన ఎత్తుకోవాలి కానీ నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలు అనుకోలేదు. ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నారు, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలనుకున్నారు కానీ కాంగ్రెస్కు రాజ్యాన్ని కట్టబెట్టాలని వాళ్ళు ఏమీ అనుకోలేదు. ఆ బుద్ధి చెప్పే క్రమంలో వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేసేసరికి ఈయన ఇంట్లోకు రాజయ్యాడు అంతే నాకు తెలిసినంతవరకు. సో ఈరోజు ఇట్లా విశ్వవిద్యాలయాల భూములను, పేదల ఇండ్ల భూములను, దేవాదాయ భూములను, రైతుల భూములను, లఘుచర్ల రైతుల భూములను, గ్రీన్ ఫీల్డ్ తోటి రైతుల భూములను, కోడంగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలని పేరు చెప్పి పూర్తిగా ఎత్తిపోతల ప్రాజెక్టులకు భూముల సేకరణ చేయడము, అక్కడ రైతుల భూములను, పేదల భూములను, ఇట్లా భూములను లాక్కోవడమే ఏకైక ఎజెండాగా పెట్టుకుని వచ్చిన నాయకుడు ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిందంటే రేవంత్ రెడ్డి. సో మరి దీనికి ఎట్లాంటి శిక్ష పడుతుందో ఏం సంగతో చూడాలి.